గుడ్ మార్నింగ్ గాయ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? సశ్రీకాల్, అలారిక వనక్కం. ఇంత మార్నింగ్ ఎందుకు లేచానంటే ఈరోజు ఒక ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. ఆ ట్రిప్ ఏంటి, ఎక్కడికి అని వెళ్తూ మాట్లాడుకుందాం. సో సీ దేర్. సో ఇప్పుడే ట్రిప్కి స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. లుక్ ఎట్ ద సన్ రైజ్ గాయస్, అంత బ్యూటిఫుల్ ఉంది సన్ రైజ్. లుక్స్ లైక్ హెవెన్. సో ఇది వచ్చేసి మన కార్, ఇంకో కార్ వచ్చేసి ఆ మెర్సిడెస్. 2 కార్లు కలిసి ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. సో ఇది నేషనల్ హైవే 1. ఇప్పుడు నేషనల్ హైవేలోకి వచ్చాం. ఇది 6 లైన్ హైవే. ఈ హైవే స్పీడ్ లిమిట్ వచ్చేసి 100 km/h. ఈ హైవే స్ట్రైట్గా హ్యామిల్టన్కి కనెక్ట్ అవుతుంది. ఎక్కడికక్కడే కెమెరాస్ ఉంటాయి. రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో కాప్స్ ఉంటారు. సో మనం జాగ్రత్తగా స్పీడ్ లిమిట్ చూసుకొని ట్రిప్ని ఫినిష్ చేసేయడమే. Shadows creeping round the block at night. Deep bass banging feels just right. Strong vibes rolling, drum line heavy. This groove's alive, keep your tempo steady. Feel the heat, let it rise in your chest. Bounce to the rhythm, no need for rest. Groove so fierce, gonna light the streets. We own the night, feel the heat. Moonlight sharp slicing through the fog. Pulse of the beat like a heartbeat jog. Step into the rhythm like a king, it's clear. The city's alive, we own it. అయితే ఇప్పుడు మేము వెళ్తున్న ప్లేస్ వచ్చేసి కార్మండల్ దగ్గర కేథడ్రల్ కోవ్ అని ఒక బీచ్. ఆ బీచ్ మొత్తం కేవ్స్తోని, పెద్ద పెద్ద రాక్స్తో ఉంటుంది. అక్కడ ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హాలీవుడ్ మూవీ కూడా షూటింగ్ జరిగింది. అదే నార్నియా మూవీ. టోటల్గా 3 hours ఆఫ్ డ్రైవ్ అనమాట ఇక్కడ నుంచి. అందుకని అంత మార్నింగ్ లేచి స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే ఈరోజు క్రిస్మస్ కాబట్టి క్రౌడ్ కూడా ఎక్కువే ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ టైం కాబట్టి నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది. సో లెట్స్ సీ హౌస్ ద డ్రైవ్ విల్ బీ. దట్స్ అ కూల్ వెదర్. యాక్చువల్గా మాకు ఇప్పుడు న్యూజిలాండ్లో వచ్చేసి సమ్మర్, కానీ సమ్మర్లో కూడా ఎర్లీ మార్నింగ్స్ ఎంత ఫాగ్ ఉందంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. ఇలాంటి ఫాగ్ చూసినప్పుడు నాకు మా వైజాగ్ గుర్తొస్తుంది. ఎందుకంటే ప్రతి వింటర్లో ఫ్రెండ్స్తో పాటు, ఫ్యామిలీతో పాటు అరకు వెళ్ళే వాళ్ళం. లిటరల్గా ఈ డ్రైవ్ చేస్తుంటే నాకు అరకులో డ్రైవ్ చేస్తున్న ఫీలింగే వస్తుంది. అండ్ అయినా ఇప్పుడు ఇండియాలో వింటర్ కాబట్టి అరకు రోడ్స్ కూడా సేమ్ ఇలాగే ఫాగ్తో నిండిపోయి ఉంటుంది. దట్స్ ఓకే, ఫైన్. నేను ఇండియా వచ్చి అరకు ఎంజాయ్ చేయలేకపోయినా ఇక్కడ అదే ఫాగ్ చూసి అరకులో ఉన్న ఫీలింగే వస్తుంది నాకు కూడా. ఎందుకంటే నాకు ఈ ఫాగ్లో డ్రైవ్ చేయడం చాలా ఇష్టం అనమాట. ఇండియాలో కూడా అంతే. ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్ళినప్పుడు డ్రైవింగ్ ఎవరికి ఇచ్చేవాడిని కదా, నేను ఒక్కడనే డ్రైవ్ చేసేవాడిని హోల్ ట్రిప్ అంతా. ఇంకా లెట్స్ సీ సమ్ బ్యూటిఫుల్ వ్యూస్.
ఇది గ్యాస్ స్టేషన్ అనమాట. ఇక్కడికి టాయిలెట్స్ కానీ ఆపాము, కానీ చూస్తే ఈరోజు క్రిస్మస్, సో టాయిలెట్స్ కూడా క్లోజ్ ఉన్నాయి. యూజువల్లీ క్రిస్మస్ డే అన్నీ క్లోజ్ ఉంటాయి. మా బ్యాడ్ లక్ ఏంటంటే టాయిలెట్స్ కూడా క్లోజ్ ఉన్నాయి. సో ఇంకేం చేయలేం, మరి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవడమే. ఇక్కడ మళ్ళీ ఒక పిట్ స్టాప్, ఒక బీచ్ ఉంది. అక్కడ వేరే దగ్గర వాష్రూమ్స్ దొరకలేదు కదా, ఇక్కడ వాష్రూమ్స్ దొరికాయి. సో వాష్రూమ్స్ కానీ ఆగాం. వాష్రూమ్స్ అయిపోయాక మళ్ళీ రైడ్ స్టార్ట్ చేసేయడమే. ఎలాగో ఇంకా టాయిలెట్స్ కోసం ఆపాం కాబట్టి ఈ ప్లేస్ కూడా చూద్దామని ఫిక్స్ అయ్యాం. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ కిడ్స్ ఏరియా ఉంది, ఆడుకుంటున్నారు, కానీ వాళ్ళది కిడ్స్లా కనిపించట్లేదు. మళ్ళీ మా వాళ్ళు ఫోటోషూట్ స్టార్ట్ చేశారు. ఇదంతా ఒక బీచ్ అన్నమాట. బట్ చూస్తే కొంచెం బీచ్ డ్రై అయిపోయి ఓన్లీ శాండ్ మాత్రమే ఉంది. ఇక్కడ వ్యూ మాత్రం చాలా బాగుంది. అదంతా ఒక చిన్న హిల్ మీద హౌసెస్, కొంచెం వాటర్ ఉంది. ఇక్కడ డాగ్ని ఆడిపిస్తున్నారు, మళ్ళీ ఆడుకుంటుంది. గౌరవ్, వాట్సాప్, హౌస్ ద వ్యూ? ఇప్పుడైతే రీచ్ అయిపోయాము ఇక్కడికి. యాక్చువల్గా హాఫ్ ఆఫ్ ద హిల్ వరకు కార్లో వెళ్ళొచ్చు అనమాట, కానీ అక్కడ పార్కింగ్ క్లోజ్ చేశారు. సో కార్స్ వచ్చేసి మేము ఇంకా డౌన్ హిల్లోనే పార్క్ చేసి మళ్ళీ వాక్ స్టార్ట్ చేసాం ఇక్కడ నుంచి. అదే కార్ పై వరకు వెళ్తే అక్కడి నుంచి వచ్చేసి ట్రక్కింగ్ ఒక 40 minutes మాత్రమే ఉంటుంది. కానీ అక్కడ పార్కింగ్ లేకపోవడం వల్ల ఇక్కడ లోకల్ ఏరియాలోనే కార్ పార్క్ చేసి ఇక్కడ నుంచి ట్రక్కింగ్ స్టార్ట్ చేస్తే, వాకింగ్, ఇట్ టేక్స్ 75 minutes అనమాట. కామెడీ ఏంటంటే ఇక్కడ అందరూ ట్రాక్ ప్యాంట్స్, షార్ట్స్, షూస్ వేసుకొని ట్రెక్కింగ్కి వస్తే మేము మాత్రం ఫుల్ టైట్ ప్యాంట్, జీన్స్ వేసుకొని వచ్చాం. అదే చాలా కామెడీగా ఉంది. కానీ చూద్దాం ఎంతవరకు నడవగలం ఏంటో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ కూడా దొరకదని చెప్పి మేము ముందుగానే ముందు రోజు ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాం. అందరం కలిసి ఒక్కొక్క ఐటెం ప్రిపేర్ చేసుకున్నాం. Walking? Yeah, bro. Walking. Yeah, walking. Yeah. Walking. Hard, eh? Where's Gaurav? Yeah. Are you still walking? Hardly. Hardly. Too hard. జస్ట్ కొంచెం పైకి వచ్చిన తర్వాత ఇది వ్యూ అన్నమాట. ఇంకా చాలా వెళ్ళాలి, నడుస్తున్నాం.
సో ఈ పాయింట్కి మేము ఒక 1 km వచ్చాము. ఇక్కడి నుంచి ఇంకొక 1 hour వాక్ ఉంది. हाँ जी तो प्रो चुकेगा नहीं सर पुष्पा बढ़िया सही लगनी है पुष्पा झुकेगा नहीं सही लगनी है हाँ ये क्या बता मेनू. So what's up, bro? Good, bro. Did we cover 1.5 km or 2 km? We just covered 2 km actually. 2 Okay. kilometers, yeah. Yeah, And it's- we had covered that for 35 minutes. Within 35 minutes. That's not- pretty good. It's not too difficult. Yeah. It's fine. But now it seems like. Yeah. As of now, we have reached until here. It's pretty good exercise. I think almost వచ్చేసాం. आगे पहुंच गए तेरो पहुंच गए. ఈ స్టెప్స్ అయితే చాలా స్లోప్ ఉన్నది. మొత్తం డౌన్ హిల్ స్టీప్. సో ఫైనలీ ఇంతసేపు ట్రెక్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసాం ఆ స్పాట్కి. అదే ఆ స్పాట్ నార్నియా షూటింగ్ జరిగిన స్పాట్. సో లెట్ మీ షో యూ ద స్పాట్. సో ఈ స్పాట్లోనే నార్నియా మూవీ షూటింగ్ జరిగిందనమాట. అసలు నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. చిన్నప్పుడు ఎప్పుడో సినిమా చూశాను. అసలు అలాంటి షూటింగ్ స్పాట్కి నేను వచ్చి విజిట్ చేస్తానని అసలు నా డ్రీమ్లో కూడా అనుకోలేదు నేను. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండ్ లక్కీ టు బీ హియర్ ఇన్ న్యూజిలాండ్. ఈ కేవ్స్ అండ్ బీచెస్ న్యూజిలాండ్లో చాలా ఫేమస్. అంతసేపు ట్రెక్కింగ్ చేసి కూడా వచ్చారంటే ఆలోచించండి ఈ ప్లేస్ ఎంత బాగుంటుందో. కాపీరైట్స్ పడినా పర్లేదు, ఆ మూవీ క్లిప్ యాడ్ చేస్తాను, చూసేయండి.
What is it? Where do you suppose we are? Well, where do you think? Well, I don't remember any ruins in Narnia. అదనమాట, చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. చాలా బాగుంది, చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇంకా బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని మళ్ళీ రిటర్న్ ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. पता लगे उत्थे आए हैं ओ सरदार जी, बाजी भी वॉकिंग करने हैं फिर? बहुत ज़्यादा वॉकिंग करना है. Not only walking, too much walking. Gaurav, Yeah. what are you gonna do now? Go back home. Go back home. Ganesh bro, you're looking nice. Very bad. How's the experience? Good. मैं यानी दस नहीं सकता, बयान नहीं कर सकते भाई. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. సరదా తీరిపోతుంది. ఒక చేతిలో బ్యాగ్. బై ద వే, ఈ బ్యాగ్ ఏంటంటే నేను తెచ్చుకున్న ఫుడ్, మేము తిన్న ఫుడ్, మేము తాగిన డ్రింక్స్ అన్నీ మళ్ళీ ప్యాక్ చేసుకొని రిటర్న్ తీసుకెళ్ళిపోతున్నాం అనమాట. ఎందుకంటే ఈ కంట్రీస్ అన్నీ చాలా క్లీన్గా ఉంటాయి. ఎవరు ఎక్కడ ఏం ఫుడ్ తిన్నా ఏం తాగినా తీసుకెళ్ళి మళ్ళీ డస్ట్బిన్లోనే పడేస్తారు. ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఇండియాలో కూడా పీపుల్ దీని మీద ఎడ్యుకేట్ అయ్యారు. మనం ఇండియాలోనే కాదు, ఎక్కడున్నా సరే ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు కీప్ ఇట్ క్లీన్ అనమాట. సో ఇది మళ్ళీ మేము ఈ 75 minutes ట్రెక్కింగ్ చేసి కిందకి తీసుకెళ్ళి డస్ట్బిన్లోనే పడేస్తాం. ఇంకా 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 నడవాలి. యాక్చువల్గా మరి ఇది చాలామంది ఎప్పుడు వస్తున్నారు, కానీ ఇది రాంగ్ టైం. ఈ ప్లేస్కి రావాలంటే మార్నింగే విజిట్ చేసేసి ఆఫ్టర్నూన్ వరకు ఎంజాయ్ చేసి ఆఫ్టర్నూన్ రిటర్న్ అయిపోవడమే చాలా బెటర్. ఎందుకంటే ఈ ప్లేస్ ఈవినింగ్ క్లోజ్ అయిపోతుంది. బట్ సమ్హౌ న్యూజిలాండ్లో నైట్ చీకటి పడేసరికి 9-9:30 అయిపోతుంది కాబట్టి సో డజంట్ మ్యాటర్. ఏ టైం కన్నా వస్తారు, చీకటి పడేలోపు వెళ్ళిపోవచ్చు ఇంటికి. అదన్నమాట మ్యాటర్.
ఓడి అమ్మ, మార్నింగ్ మేము వచ్చినప్పుడు అయితే మహా అయితే మా కార్తో పాటు ఇంకొక 4 కార్లు ఉన్నాయి అంతే. ఇప్పుడు చూస్తే మొత్తం పార్కింగ్ ఫుల్ అయిపోయింది. సో పీపుల్ ఆర్ కమింగ్, ఎంజాయింగ్ ద క్రిస్మస్ డే. ఫైనలీ పార్కింగ్ దగ్గరికి వచ్చాం. చాలా టైర్డ్. ఇంకా కార్లో ఏసీ వేసుకొని రిటర్న్ వెళ్ళిపోవడమే. ఇంకా బ్యాక్ టు హోమ్. వీడియోలో నేను ఎందుకు కనిపించట్లేదని అడగద్దు, ఎందుకంటే ఇక్కడ నేను కనిపించడం కన్నా మీకు బ్యూటిఫుల్ ప్లేసెస్ చూపించడమే నా టార్గెట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మళ్ళీ ఇంకా మంచి వీడియోస్తో ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్ బాయ్.